ఏమండి, ఏమైంది? అది కాఫీ అని ఎవరన్నారండి? అలిసె గింజలు, అల్లం, ఆరెంజ్ తొనలు అన్నీ బాగా మార్చి బాగా దంచి పొడి చేసి డికాషన్ పెట్టి తెచ్చాను. ఇన్నాళ్ళు బాగా తిన్నారు కదండి, ఇప్పటికైనా కాస్త ఆరోగ్య సూత్రాలు పాటిస్తే 60 ఏళ్ళు వచ్చినా గట్టిగా నిలబడతారు. ఇలాంటివి తాగితే నిలబడటం కాదు, దేక్కుంటూ రావడం కూడా కష్టమే. ఎక్స్ట్రాలు చేయకుండా చెప్పింది చెయ్యి. ఏదో నేనంటే పడి చేస్తున్నావని పెళ్లి చేసుకున్నాను. నేను చెప్పినట్టు పడుండు, లేదంటే మెడ పట్టుకొని. అయ్యో, ఏమండి, అంత లేసి మాటలనొద్దండి. అలా అరిచి బీపీ తెచ్చుకోకండి. మీకు ఏమైనా అయితే నేను బ్రతకలేనండి, బ్రతకలేను. నేను దీర్ఘ సుమంగళవాడిలాగానే పోవాలనుకుంటున్నాను. అలా అరవద్దండి, అరవద్దు. ఓవర్ యాక్షన్ చేసింది చాలు గాని వెళ్ళి స్నానానికి వేడి నీళ్లు పెట్టు. బ్రష్ కి పేస్ట్ పెట్టి బట్టలు ఇస్త్రీ చేసి పెట్టు. సరేనండి, తయారవగానే బయటకు పారిపోవద్దు. మీతో ఒక ముఖ్యమైన పనుంది. ఏమండి, సతియే ప్రత్యక్ష దైవం కదా, నన్ను దీవించండి. ఏంటో నీ వీరాభిమానం. కానీ కానీ త్వరగా లే, బయట కొంపలు మునిగిపోయే పనులు చాలా ఉన్నాయి. ఊరంతా బలాదూర్ తిరగాలి. నా పనికి మాలిన ఫ్రెండ్స్ తో సినిమాలు, సరదాలు, వీధి చివర టీ కొట్టు దగ్గర మీటింగులు, చాటింగులు అన్నీ చూసుకొని రావడానికి టైం పడుతుంది. ఊరికే ఫోన్ మీద ఫోన్లు చేసి విసిగించకుండా చక్కగా నాకు నచ్చినవన్నీ యూట్యూబ్ లో చూసుకొని ఎలా చేయాలో నేర్చుకొని చక్కగా వండి పెట్టు. ఇదిగో ఆ వంతెన గారి చిట్కాలు, డాక్టర్ గారి సూత్రాలు చూసి నా కడుపు మార్చకుండా చక్కగా గుమగుమలాడే వంటలు చేసి పెట్టు. సరేనండి, మీరు వచ్చేదాకా మిమ్మల్నే తలుచుకుంటూ ఉంటాను. జాగ్రత్త. బండి నడిపేటప్పుడు బ్రేకు వేయడం మర్చిపోకండి. దిక్కులు చూసేటప్పుడు కళ్ళార్పడం మర్చిపోకండి. కళ్ళల్లో ధూళి పడుతుంది. స్టైల్గా నడిచేటప్పుడు కింద చూసుకొని నడవండి. ఏ డ్రైనేజీలోనో పడితే నా గతి ఏమవుతుంది? ఇంకో విషయం, నేను తలుచుకోగానే పొలమారిందని నన్ను తిట్టుకోకండి. మిమ్మల్ని తలుచుకోకుండా ఉంటే నా ఊపిరి ఆగిపోతుంది. సర్లే, లోపలికి వెళ్ళి తలుపేసుకో. ఎర్రగా బుర్రగా ఉన్నావని వీధిలో అందరూ నీకే సైడ్ కొడుతున్నారు. దీనయ్యా, ఇలా బయటికి రాగానే తలుచుకోకుండా ఉండలేడా? ఏంటి, పొలమారిందా? నీ వాళ్ళెవరో తలుచుకున్నట్టున్నారు. ఇదంతా కళ. వామ్మో, నేనిది తట్టుకోలేను. కళ ఇంత భయంకరంగా ఉంటే ఇంకా రియాలిటీ ఎలా ఉంటుందో. త్వరగా ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి. ఏం నిర్ణయించుకున్నావు? నాతో చెయ్యి కలపాలనా లేక ఓడిపోవాలనా? తలపడకుండా గెలుపు ఓటమిల గురించి నిర్ణయిస్తున్నాననుకుంటున్నావా? నేను తలపెట్టిన కార్యం అలాంటిది. మరి నా ముందున్న ఈ నీటి కూజ చూసావా? ఏంటది? ఏం చేస్తున్నావు? ఈ అడవిలో ఎన్నో రహస్యాలున్నాయి. ఆ రహస్యాలతో పాటు దివ్యౌషధాలు దాగున్నాయి. వాటిని మంచికి ఉపయోగిస్తే
అద్భుతాలు జరుగుతాయి. నాలా మంచి పనికి ఉపయోగిస్తే ఎవరూ ఊహించని అద్భుతమైన పెను మార్పులు సంభవిస్తాయి. ఇది సృష్టినే తిరగరాస్తుంది. నా సంకల్పమే నిజమవుతుంది. అమ్మా, మీరు చెప్పిందే నేను చేస్తాను. దయచేసి నన్ను ఈ ముగ్గులో నుండి విడిపించండి. నువ్వు ఆడదానివేగా, నేను చెప్పిన దానికి సమ్మతిస్తావని నాకు తెలుసు. ఇదిగో ఇటు చూడు, ఈ నీటి ఊట. ఈ ఔషధాలన్నీ కలిపి మంత్రశక్తులతో నింపి ఈ నీటిని భూమిలో ప్రవహించే జలధారల్లో కలిపితే నేను ఊహించినట్టు ఈ ప్రపంచమంతా ఇక నా చేతిలో కీలుబొమ్మ అవుతుంది. వింటుంటేనే చాలా హాయిగా ఉంది కదా. ఏమంటావు? నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. మగవాళ్ళు ఇక మన గుప్పెట్లోనే ఉంటారు కదా. కైరాకి ఏం చెయ్యాలో అర్థం కాక ప్రస్తుతానికి తప్పించుకోవడానికని అన్నిటికీ ఊకొడుతుంది. ఇటు హీరా ఇంకా కమల్ పూర్తిగా ఆడవాళ్లలా మారిపోతారు. అస్థిపంజరం మావయ్య హీరా వాళ్ళని వెతుక్కుంటూ దెయ్యాల దీవి నుండి బయటకు వస్తాడు. కొంతమంది రౌడీ దెయ్యాలు తనని ఆట పట్టిస్తూ ఉంటాయి. నెత్తి మీద ముసుగేట్రా, అసలు ఎవట్రా నువ్వు? నీ యాషం భాష చూస్తుంటే డౌట్గా ఉంది. చెప్పరా, ఎక్కడి నుండి వస్తున్నావు? నేను దయ్యాల దీవి నుండి వస్తున్నాను. మగ దయ్యాలయ్యుండి ఇలా బలి తెగించి ప్రవర్తిస్తున్నారు. ఇదేనా మీ సాంప్రదాయం? రేయ్, ఏట్రా ఈడి క్యారెక్టర్? మగాడిలో ఉన్నా ఈడు మగాడు కాదనుకుంట్రా. వదిలేయండిరా వాడిని. అసలు సిసలైన మగాడిని. మీరే మగాళ్ళలా లేరు, ఆడవాళ్ళలా బజార్లో బలి తెగించి తిరుగుతున్నారు. రేయ్, వీడిని 4 చితక్ కొడితే అప్పుడు నోరు మోస్తాడు. అస్థిపంజరం పెట్టే కన్ఫ్యూజన్ వాళ్ళకి అర్థం కాక అందరూ కలిసి అస్థిపంజరాన్ని కొట్టాలని చూస్తారు. సరిగ్గా అప్పుడే పెద్ద సుడిగాలి. చెట్టు ఆకులన్నీ ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతాయి. ఏం జరుగుతుందని ఆ రౌడీ దెయ్యాలన్నీ తల తిప్పి చూస్తాయి. గాల్లో ఆకులు అలా స్లో మోషన్లో కదులుతూ ఉంటే అదే స్లో మోషన్లో ఆకాశం నుండి ఒక పెద్ద ఆకారం. అయ్యో, తప్పుకోండిరా పిల్లకాయలు. మూతి పగిలిందంటే మళ్ళీ నా పూచి కాదు. అయ్యో, ఏమే ముసల్దానా, కళ్ళు కనపడడం లేదా? ఎందుకు మమ్మల్ని తంతున్నావు? అదే కదరా చెప్పాను. తప్పుకోమంటే దారికి అడ్డం వచ్చింది కాక మళ్ళీ మాట్లాడుతున్నారు. అడ్డు తప్పుకోలేదంటే మళ్ళీ మూతి పగులుద్ది. అసలు నీకు అడ్డెక్కడున్నావు? నువ్వెటు పోవాలో చెప్పు. ఎటు అంటే అటు, ఇటు పోవాలంటే ఇటు, అటు పోవాలంటే అటు. ఎటైనా పోవాలంటే అటే వస్తున్నారు. పక్కకు తప్పుకోండి. బామ్మగారు, మీకు నమస్కారం. మీరు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళండి. మీరు వెళ్ళేదాకా మేము ఆ చెట్టు వెనక నిలబడతాం. ఆ రౌడీ మూక పక్కకి వెళ్ళగానే అస్థిపంజరాన్ని చంకన పెట్టుకుని గాల్లోకి ఎగిరిపోతుంది ఆ ముసలి దయ్యం. ఏయ్, ఎవరమ్మా నువ్వు? నన్ను ఎక్కడికి ఎత్తుకుపోతున్నావు? రే దద్దమ్మా, మీ అమ్మనే గుర్తుపట్టలేదురా నువ్వు? సైరానిరా, సైరా భానుమతిని. మీ అమ్మనిరా. ఏమిటి ఇలా చవటలా తయారయ్యావు? మన వంశమేంటి? మీ నాన్న పౌరుషమేంటి? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ప్రపంచ యాత్రకి పోయానురా. మన దయ్యాలన్నీ ఒక చోట చేరాయని తెలిసి ఇలా వచ్చాను. ఇంతకీ నా మనవడు మనవరాలు ఎక్కడా? సైరా, అదే కైరా అమ్మమ్మ, దయ్యాల దీవికి చేరి తన కూతురు అల్లుడిని కలిసి
తన కొడుకు బలరాం ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటుంది. అస్థిపంజరాన్ని తీసుకొని జంబలూరి పంబకు బయలుదేరుతుంది. అమ్మా, నాన్నెక్కడా? నీతో ఉండడం లేదా? ఇప్పుడు ఆయన ఊసుదేనికి? నేను చచ్చాకే నా ఆశలకు రెక్కలొచ్చాయి. నేను చక్కగా సెకండ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానురా. ఆయన గురించి నా దగ్గర మాట్లాడకు. జంబలూరి పంబకు చేరాక హీరాని ఇంకా తన స్నేహితుడు కమల్ని సైరా చూస్తుంది. ఇంతలో కళ్యాణి దయ్యం తనని కలిసి జరిగింది చెప్తుంది. తన మనవరాలు కైరా గుహవైపుగా వెళ్ళి తిరిగి రాలేదని తెలుసుకొని ఆ వైపుగా వెళ్తుంది. అక్కడ ఆ మాంత్రిక కఠోరమైన దీక్షలో ఉంటుంది. అమ్మమ్మ సైరా కైరాను రహస్యంగా కలుసుకుంటుంది. అమ్మా కైరా, అమ్మమ్మా సైరా, ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా? మర్చిపోతే కదమ్మా. నా బంగారు కొండ కోసమే నా యాత్రని ముగించుకొని వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైందా? అర్థమైంది. ఆ ముసలిదాన్ని బోల్తా కొట్టించి మనమంతా తప్పించుకొని వెళ్ళిపోవడమే. ఆవిడ ముసల్దైతే నువ్వు కుర్ర పిల్లవా? హీరో వాళ్ళు మామూలుగా మారేలా చేయాలి. అంతేకాకుండా ఆవిడ చేయాలనుకుంటుంది ఆపాలి. అప్పుడే మనం పూర్తిగా బయటపడగలం. ఆ మాంత్రిక గట్టిగా మంత్రాలు చదువుతూ ఉంటుంది. అడవి అంతా ఆ మంత్రాలు మారుమ్రోగుతూ ఉంటాయి. ధ్యానం పూర్తవగానే అక్కడ కుండల్లో ఉన్న వివిధ రకాల పసరులను ఒక్కొక్కటిగా ఆ నీటి ఊటలో కలుపుతుంది. ఈ ఆఖరి కుండలో ఉన్న ఔషధం చాలా ముఖ్యమైనది. ఇది లింగ భేదము కలిగిస్తుంది. ఆడవారిని మగవారిగా, మగవారిని ఆడవారిగా, వారి ఆలోచన తత్వాలను పూర్తిగా మార్చేస్తుంది. మరి ఈ ఊరంతా ఎప్పుడో మారిపోయారు కదా. ఇప్పుడు అందరితో పాటు వాళ్ళు ఈ నీరు తాగితే ముందులా మామూలుగా మారిపోతారా? అవును, అందుకే ఈ ఊరి వారందరినీ ఒక వారం రోజుల పాటు ఈ గుహలో బంధించి ఉంచాలి. రేపు సూర్యోదయం లోపు ఈ జలాన్ని భూమంతటికి వ్యాపించేలా అన్ని జలపాతాల్లో, నదుల్లో, భూమి నీటి ఊటల్లో కలిసిపోయేలా చేస్తాను. నువ్వే అందరినీ బంధించడానికి సహాయపడాలి. నా పైన మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తానమ్మా. ఏమిటో ఈవిడ సంకల్పం నెరవేరకపోతే నన్ను ఏం చేస్తుందో ఏంటో. ఇక్కడ నుండి తప్పించుకున్నాక ఎప్పుడూ ఈ ముసల్దానికి ఎదురు పడకూడదు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? మీరు చెప్పిన ప్రపంచాన్ని ఊహించుకుంటుంటే ఎంత బాగుందో. కైరా ఇంకా తన అమ్మమ్మ సైరా ఆఖరి కుండలో మందుని కొన్ని చుక్కలు తీసుకొని హీరా, కమల్ ఇంకా అస్థిపంజరం మామయ్యకి నోట్లో టీకా మందులా తలో చుక్క వేస్తారు. వాళ్ళు మామూలుగా అవ్వగానే జరిగిందంతా వాళ్ళకి చెప్తుంది కైరా. కుండలో మిగిలిన మందుని ఆ మాంత్రిక కన్నుగప్పి ఊరి వారికి అందేలా చేయాలని కళ్యాణి దయ్యంతో కలిసి ఆలోచన చేస్తుంది. అమ్మమ్మని చాలా రోజుల తర్వాత చూసిన ఆనందంలో హీరా గెలుచుకుంటూ వెళ్ళి చటుక్కున చంకనెక్కుతాడు. రేయ్ పడవా, దిగరా ముందు. చిన్నప్పుడు చంక దింపితే చాలు ఏడ్చుకుంటూ తిరిగి ఎత్తుకునేదాకా మొత్తుకునేవాడివి. ఇప్పుడేమైనా చంటి పిల్లోడు వెట్రా నువ్వు? ఇన్నాళ్ళు వదిలి వెళ్ళిపోయావు కదా, ఈసారి ఎటూ వెళ్లకుండా నీతోనే ఉంటాను అమ్మమ్మ. సర్లేరా, దిగరా నాయనా, ఎటూ వెళ్ళలే. షబ్బా,
ఇంతకీ ఎవరి పిల్లోడు జాం పండులా ఉన్నాడు? మన కైరాకి. అదే మన హీరాకి ఫ్రెండ్, కైరాకేమో బాయ్ ఫ్రెండ్. మాయా, నోట్లో 2 చుక్కలు మందు వేసానంటే మళ్ళీ ముసిగేసుకొని మూల కూర్చుంటావు. అరవకే తల్లి, ఆ ముసల్దానికి వినిపిస్తుంది. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు ముందు. కైరా, హీరా, కమల్ ఇంకా అస్థిపంజరాన్ని ఆ ఊరు వదిలి త్వరగా దయ్యాల దీవికి వెళ్ళమంటుంది. తను ఇంకా అమ్మమ్మ కలిసి ఊరందర్నీ కళ్యాణి సాయంతో ఓ చోట చేర్చి కుండలో ఉన్న మందుని వారికి అందేలా చేస్తుంది. ఆ మాంత్రిక ఆఖరి కుండలో ఉన్న మందుని కలపాలని చూసేసరికే అది ఖాళీగా ఉంటుంది. ఆగ్రహంతో కైరాను మళ్ళీ ముగ్గులో బంధించాలని చూస్తుంది. మంత్రాలు జపిస్తూ ఉంటే కైరా ముగ్గులోకి ఆకర్షించబడుతుంది. అది చూసి సైరాబామ్మ ఒక్క గెంతు గెంతి ఎగిరి ముగ్గులోకి దూకుతుంది. ఆవిడ స్పీడుకి అక్కడున్న ముగ్గు చెరిగిపోతుంది. నా ముగ్గు, నా ముగ్గు! ఏయ్, నిన్ను! ఏమిటి ముగ్గు ముగ్గు అని ఓ మెలికలు తిరిగిపోతున్నావు? నేను రంగంలోకి దిగానంటే నా ముందు ముగ్గులెయ్యడం ఏం మాయలాడి వల్ల కాదు. ఎవరివే నువ్వు? నా జీవిత ధ్యేయాన్ని, సంకల్పాన్ని ఒక్క క్షణంలో పాడు చేశావు. ఓ అబ్బో, ఏం గొప్ప సంకల్పము! సృష్టికే ప్రతి సృష్టి చేస్తావా? ఈ ఊర్లో మగాళ్ళకి బుద్ధి లేకపోతే ప్రపంచం అంతా అలానే ఉంటారా? వీలైతే వాళ్ళ ఆలోచన విధానం మారేలా చేయాలి గాని ఇదేంటిది? మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. వాళ్ళని తన మాయాశక్తితో బంధించాలని చూసేసరికే కైరా గట్టిగా ఊది అక్కడ ఉన్న మంటలన్నీ ఆర్పేస్తుంది. అంతా చిమ్మ చీకటిగా మారుతుంది. వెంటనే తన అమ్మమ్మ చెయ్యి పట్టుకొని బలవంతంగా గుహ బయటకు లాక్కొస్తుంది. ఏంటమ్మమ్మా ఇంత బరువుగా ఉన్నావు? లాగుతున్నా రావే. నిన్ను! కోపంగా కైరాని పట్టుకుందామని చూసేసరికే కైరా గాల్లోకి ఎగురుతుంది. ఆ మాంత్రిక కాలు జారి లోయలో పడుతుంది. నిన్ను వదలను, నీకోసం మళ్ళీ వస్తాను. సైరాబామ్మ కూడా బయటకు వస్తుంది. ఎలాగో తప్పించుకున్నారని ఇద్దరూ నవ్వుకుంటూ దయ్యాల దీవికి పయనమవుతారు. అమ్మమ్మా, నీ ఎంట్రీ సూపర్. ఈ రోజు నన్ను కాపాడింది నువ్వే. మరేమనుకున్నావు? ఈ సైరాని ఓడించడం అంత ఈజీ కాదు. అమ్మమ్మా, అది ఈజీ కాదు, ఈజీ అంటారు. అదేనమ్మా నేను అన్నాను. నేను ఓల్డే గాని ఎరి బోల్డ్.